Subscribe to Color Frames. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని కంగారు జట్టు కేవలం 44 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు. ట్రావిస్ హెడ్ కేవలం 92 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ లో 129 బంతుల్లో 154 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన ట్రావిస్ హెడ్ నాట్అవుట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లాబుస్ చాగ్నే ప్రదర్శన గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఇంగ్లాండ్పై మార్నస్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చాడు. వన్డే మ్యాచ్లో హాఫ్ సెంచరీతో పాటు 3 వికెట్లు 4 క్యాచ్లు తీసుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో అతడికి ముందు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. ఈ మ్యాచ్లో మార్నస్ 61 బంతుల్లో 77 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ చేస్తూ బెన్ డకెట్, ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్లను పడగొట్టాడు. అంతేకాదు 4 అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున బెన్ డకెట్ 95 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడగా విల్ జాక్వెస్ 62 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్తో రాణించాడు. కానీ దానికి ప్రతిగా ఆస్ట్రేలియా జట్టు తుఫాను ఆరంభం చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ చౌకగా అవుట్ అయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్ అనే తుఫాను ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టింది. హెడ్ 129 బంతుల్లో 154 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. హెడ్ ఇన్నింగ్స్ 154 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని సాధించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.